కుమారునిగా పూజలందుకునే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. తండ్రికి జ్ఞానబోధ చేసిన కుమారునిగా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇక పుట్టలో స్వయంభుగా వెలసిన కార్తికేయుడు భక్తులకు ఎంతో ప్రీతిపాత్రుడు. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని పోస్టల్ కాలనీలో స్వయంభుగా పుట్టలో వెలసిన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏలూరు నగర ప్రజలకే కాదు, దేశ నలుమూలల నుండి వచ్చే భక్తుల కోరికలు తీర్చే స్వామిగా, సంతానం లేని వారికి సంతాన సాఫల్యాన్ని కలిగించే అద్భుత మహిమలు కలిగిన స్వామిగా కొలువై ఉన్నాడు. మన ఏలూరులో పోస్టల్ కాలనీలో 11 రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఎంతో విశేషమైనది. అసలు కనుక మనం ఈ ఆలయ చరిత్ర గురించి కనుక మనం తెలుసుకున్నట్టయితే కనుక సుమారుగా 1998, 95, 98 మధ్యలో ఇక్కడ ఉంటున్నటువంటి కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వామివారిని చూడడం అనేది జరిగింది. ఎలాగా అంటే ఒక వల్మీకం రూపంలో, అంటే పుట్టలో స్వామివారు ఇక్కడ ఆవిర్భావం చెందగా తర్వాత స్వామివారు చిన్నపిల్లల మీదకి వచ్చి వాళ్ళ రూపేణ ఇక్కడ ఆలయం కట్టమని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లాగా ఇక్కడ ఉన్న వాళ్ళు, స్వామి మేము ఆలయం అనేది మేము కట్టలేము, రెక్కాడితే కానీ దుఃఖాడిని కష్టాలు మావి, మేము కట్టలేము స్వామి, అంత స్తోమత లేని వాళ్ళం మేము అని చెప్పేసి అంటే, నాకు చిన్న పూరి గుడిసె వేయండి చాలు అని చెప్పేసి స్వామివారు చెప్పడం జరిగింది. అట్లాగా చిన్న పూరి గుడిసె వేసుకుని ఉన్నప్పుడు స్వామివారు అందరికీ కూడా భక్తుల యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుస్తూ స్వామివారే ఆలయాన్ని అందరినీ కూడా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. ఈ దేవాలయ స్థల పురాణం చూస్తే సరిగ్గా 1995వ సంవత్సరంలో ఇక్కడ ఒక పుట్టలో స్వయంభుగా వెలసి కాలనీ వాసులకు స్వామి దర్శనమిచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లల్లో స్వామివారు ఆవహించి తనకు ఆలయాన్ని కట్టవలసిందిగా ఇక్కడ ప్రజలకు చెప్పారు. అయితే ఇక్కడ కాలనీ వాసులు తమ వద్ద ఆలయం కట్టేంత స్తోమత లేదని, ఆలయం కట్టాలంటే ధనం కావాలని స్వామికి వారు విన్నవించుకున్నారు. అప్పుడు స్వామివారు తనకు ఒక చిన్న పూరి గుడిసె వేసి అందులో పూజా కార్యక్రమాలు నిర్వహించండి చాలు, తరువాత ఆలయం సంగతి నేనే చూసుకుంటాను అని చెప్పగా స్వామివారు ఆజ్ఞ మేరకు ఒక పూరి గుడిసెను ఏర్పాటు చేసి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఆనాటి నుండి స్వామివారు అన్నట్టుగానే ఇక్కడి ఆలయాన్ని స్వామివారే అభివృద్ధి చేసుకుంటూ వచ్చారట. ఇక్కడున్న స్వామివారి యొక్క అద్భుతమైన విశేషం ఏమిటంటే, ఏళ్లు గడిచినా సంతానం కోసం ఎదురు చూసే వారికి ఇక్కడ పూజలు చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం. సంతానం లేని వారికి సంతానం కలిగిందని చెప్పే ప్రత్యక్ష సాక్ష్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి. స్వామివారు ఎంతో విశేషమైన ఫలితాన్ని అందజేస్తున్నారు అందరికీ కూడా. సంతానం లేని వాళ్ళకి సంతాన భాగ్యం, వివాహం కాని వాళ్ళకి వివాహము, రుణబాధలు ఉన్న వాళ్ళకి రుణబాధలని తొలగిపోవడము. అలాగే ప్రధానంగా మనం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కనుక మనం ఆరాధన చేస్తే విశేషమైనటువంటి ఫలితాన్ని మనకి చెప్తున్నారు. అదేంటి అంటే శత్రునాశనం. శత్రునాశనం అంటే ఒకళ్ళు మనల్ని ఏదో అంటారనేదే శత్రునాశనం కాదు. మన ఆలోచనలో ఉన్నటువంటి శత్రు ఏదైతే ఉందో అదంతా కూడా తొలగించి స్వామివారు మంచి మార్గాన్ని ప్రసాదించేలాగా అందరినీ కూడా దీవిస్తూ ఉన్నారు. తర్వాత దినదినాభివృద్ధిగా స్వామివారిని మొక్కుకున్న వాళ్ళు అలాగే జంటనాగుల ప్రతిష్ఠ కూడా చేయించుకుంటారన్నమాట ఇక్కడ. అలాగే జంటనాగుల ప్రతిష్టలు స్వామివారికి ఎంతో ఆరాధన, ఎంతో వైభవంగా చేయడం జరుగుతుంది. ప్రతి నెలా కూడా మనకి ఈ ఆలయంలో స్వామివారికి విశేషమైనటువంటి క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అవి పళని, తిరుత్తణి, తిరుచెందూరు, పటిమదురుసోలై, స్వామిమలై, త్రిపురకుండ్రం. ఈ 6 క్షేత్రాలు కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి తమిళనాడు ఎంతో ప్రసిద్ధి.
అక్కడ సాంప్రదాయానుసారంగానే ఇక్కడ స్వామివారికి కూడా ఉత్సవాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రధానంగా స్వామివారు జరిగే ఉత్సవాలు ఏంటయ్యా అంటే అవి తైపూసము, అట్లాగే కావడి ఉత్సవము, ఆడి కృత్తిక, అలాగే స్వామివారికి స్కందషష్ఠి వ్రత దీక్షలు, అలాగే మార్గశిర శుద్ధ షష్ఠి నాడు 6 రోజుల పాటు కూడా స్వామివారికి విశేషంగా చందన అలంకారం వేస్తాం అన్నమాట. అలంకరణలు, అలాగే తైపూసం అనేటువంటి ఉత్సవం కూడా మనం చేయడం జరుగుతుంది. అలాగే కార్తీక పౌర్ణమి నాడు స్వామివారిని పల్లకీ సేవ చేస్తాము. అలాగే జ్యోతిర్లింగార్చన ఎంతో విశేషముగా సంవత్సరానికి సుమారుగా 10-15 కార్యక్రమాలు, ఉత్సవాలు ఈ యొక్క స్వామివారికి చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ నగరం వరకే కాదు, ఈ రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వచ్చి పూజా కార్యక్రమాలు, దీక్షలు, 9 వారాల పాటు అభిషేక కార్యక్రమాలు చేయడం మరో విశేషం. వేరే రాష్ట్రం నుంచి కూడా వచ్చి స్వామివారికి దీక్షగా 9 వారాల పాటు అభిషేకాదులు చేయించుకుని, అలాగే ప్రతి నెల వచ్చేటువంటి మాసోత్సవం కృత్తికా నక్షత్రం నాడు స్వామివారికి విశేషముగా అభిషేకాలు చేయించి ఆ రోజు కృత్తికా నక్షత్ర హోమం కూడా చేయడం జరుగుతుంది.